హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. నేనైతే ఇవాళ ఒక ఘనకార్యమే చేసేసా. ఏం చేశానో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. అసలు నేను ఒకటి చేద్దాం అనుకుంటే అది ఇంకొకటి అయిపోయింది. ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ చేసుకుందామని కిచెన్ లోకి వచ్చి చూస్తే సేమియా ప్యాకెట్ కనిపించింది. ఊకే సేమియాతో స్వీట్ ఎందుకు, ఏమన్నా కొత్తగా చేసుకుందామని అనుకున్నా. ఈ సేమియాతో ఏం చేసుకుందాం రా అని థింక్ చేస్తుంటే ఓకే, దీంతో మిక్సర్ చేసుకోవచ్చు కదా, ఒకసారి ట్రై చేద్దామని ఇలా ట్రై అయితే చేసేసా. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్స్ సేమియా తీసుకొని తగినంత వాటర్ పోసుకొని అది మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సేమియాలో నుంచి వాటర్ పోయేలాగా వడబోసుకోవాలి. వాటర్ మొత్తం పోయి సేమియా మంచిగా ఆరిన తర్వాత ఒక 2 స్పూన్ల మైదా పిండి కలుపుకోవాలి. కానీ నేనేం చేసిన అంటే వాటర్ మొత్తం పోయినాయి అనుకొని అందులోనే ఇంత మైదా పిండి వేసి కలిపేసా. మిక్చర్ కాస్త ఇలా పకోడీ లాగా అయిపోయింది. అసలు నాకే ఇలా అవుతుందా, మీకు కూడా ఇలానే అవుతుందా? నాకు తెలిసి అందరి జీవితంలో ఇలా పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి కదా. నాకు పెళ్లి కాక ముందు నాకు అన్ని పనులు వచ్చు అనుకునేదాన్ని. కానీ నాకు పెళ్ళైనాక అర్థమవుతుంది అసలు నాకు ఏం పనులు రావు, ఓన్లీ వంట తప్ప అని. మా ఆయన మంచోడు కాబట్టి నేను ఏం చేసినా సరే నన్ను ఏమనకుండా సైలెంట్ గా తింటాడు. కానీ అందరు ఇలా ఉండరు కదా. కొంతమంది అయితే మొహం మీద అనేస్తారు, పెళ్లి కాకముందు మీద నేర్చుకున్నావా, మీ అమ్మ మీద నేర్పించిందా అని. అందుకే మనకు ఆ మాట రాకుండా ఉండాలంటే మనం ముందే అని నేర్చుకొని ఉండాలి. ఫైనల్ గా అయితే ఇలా పకోడీ లాగా అయితే అయింది. పర్లేదు, మరి వరస్ట్ గా అయితే ఏం లేదు. టేస్ట్ అయితే సేమ్ పకోడీ లెక్కనే ఉంది. నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. అయితే లేట్ చేయకుండా మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూనే ఉండండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.